వృషభ రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 13 డిసెంబర్ 2025 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో చంద్రగురులు, అర్ధాష్టమ కేతువు, సప్తమంలో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం, దశమ రాహు, ఏకాదశ శనైశ్వరుల సంచారం. ఇక వృషభ రాశి వారికి అన్నింటా ఉద్యోగపరమైన విషయాల్లో కొంత మానసిక అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా ప్రతి వ్యవహారంలో ఒక సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభం నుంచి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగానే ఉండేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ శుక్ర కుజుల యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో వృషభ రాశి వారు విజయవంతంగా ముందుకెళ్తారు. వృత్తి వ్యాపారాల్లో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించే వారంగానే చెప్పుకోవచ్చు. దశమరాహు సంచారం వల్ల మానసికమైనటువంటి అనిశ్చిత, ఒత్తిడి, భారం, రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. గతంలో ఇచ్చిన హామీలను ఇచ్చా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారు. ఈ రాశి వారికి ద్వితీయ చంద్రగురుల సంచారం వల్ల దైవిక కార్యాచరణ బాగుంటుంది. మానసికంగా మీరు దైవబలంతో ముందుకెళ్లే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో శుభకార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. వివాహాది ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక సప్తమ రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం వల్ల ఈ రాశి వారికి రిలేషన్షిప్ విషయాల్లో, మిత్రుల సంబంధించినటువంటి విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంత బాగా అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కొన్ని రకాల స్నేహాలు, కొన్ని బంధాలు కొంత బలహీనపడటం, ఇచ్చిన మాటల్ని హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి, భారం, మాట పట్టింపులు. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి సప్తమ రవిబుధుల రీత్యా సప్తమ రవిబుధ సంబంధితమైనటువంటి బలం తక్కువగా ఉంది కాబట్టి ఇక ఉద్యోగ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులకు మాట పట్టింపులు పెరగడం కానివ్వండి, ఉద్యోగ విషయాల్లో కాస్త అనిశ్చిత, ఒత్తిడి, భారం, పై అధికారుల నుంచి ఒత్తిడి, ఇటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. కాబట్టి ఇక వ్యాపారస్తులకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఆలోచించి ఆచితూచి అడిగేయండి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఫైనాన్స్ సంబంధితమైనటువంటి లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాలు చేసేటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. లాభస్థిత శనైశ్వరుల సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. మానసికమైనటువంటి విషయాల్లో మీకుండేటువంటి ఒత్తిడి, అనిశ్చిత వాతావరణం నుంచి ఈ వారం ప్రారంభం నుంచి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారు ముఖ్యంగా విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. దశమరాహు సంచారం వల్ల విదేశాల్లో ఉద్యోగులు, విదేశాల్లో వీసా సంబంధితమైన సమస్యలు ఇబ్బంది పడేటువంటి వారికి ఈ వారాంతం నుంచి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని సజావుగా పూర్తి చేసుకుంటారు. విదేశీ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి విదేశీ సంబంధితమైన ప్రయాణాల వారికి కూడా అనుకూలమైన వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి అర్ధాష్టమ కేతువు, సప్తమ రవి, కుజ, శుక్రుల యొక్క సంచారం, దీంతోపాటు ఈ రాశి వారికి దశమ రాహు యొక్క సంచారం నడుస్తుంది. కాబట్టి సంబంధం లేని వ్యక్తులు మనకి తక్కువ పరిచయం ఉన్నప్పటికీ కూడా వారికి మధ్యవర్తిత్వం, హామీలు, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్, మరి ధన సహాయం లాంటివి చేసి మాట పట్టింపులు కానివ్వండి, సకాలంలో ధనాన్ని తిరిగి పొందలేకపోవటం, రుణబాధలు, ఒత్తిడి లాంటి సమస్యలు పొందకుండా రాహు సంబంధితమైన దోష నివారణకు ఈ ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో కూడా వృషభ రాశి వారికి అధికమైనటువంటి అనిశ్చిత వాతావరణం నుంచి ప్రతిరోజు కూడా చక్కగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలని వృషభ రాశి వారు చదువుకోవటం ప్రతిరోజు. విశేషంగా రాహుకాలంలో మీరు ఒక దీపాన్ని వెలిగించండి, అమ్మవారి ఆరాధన చేయండి. చక్కగా ఆదివారం రోజు 4:30-6 సమయంలో రాహుకాల దీపం, మంగళవారం రోజు 3:30-4 సమయంలో రాహుకాల దీపాన్ని వెలిగించడం. వృషభ రాశి వారికి అలాగే సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చక్కగా ప్రతిరోజు చదువుకోండి. దీంతోపాటు ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం వల్ల ఇటు ఆరోగ్య విషయంలో, అటు ఆర్థికపరమైన విషయాల్లో, ఇటు ఉద్యోగపరమైన విషయాల్లో కూడా అనిశ్చిత వాతావరణం తొలగిపోయి దైవిక బలంతో మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో ఒక చక్కటి
ప్రోత్సాహకరమైనటువంటి విజయవంతమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా వృషభ రాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు.